మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లుని. బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు, 7 మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళు అమెండ్మెంట్ వాళ్ళు ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 7 మండలాలు అప్పనంగా ఆంధ్ర కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు అసలు దాని మీద? 10 ఏళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరేం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా అన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం అన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే. పూర్తి 7 మండలాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇవాళ ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష. ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదనమ్మా అని 7 మండలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు. సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్ట్ మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే సీతారామ ప్రాజెక్ట్ కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయి 1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు అందరూ కూర్చొని ఇంత సీనియర్ శాసనసభ్యులు మీరు కొత్త వారికి ఆదర్శం కావాలి. మీరే రన్నింగ్ కామెంటరీ చేసి 20,000 కోట్లు అధ్యక్ష వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు, మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినన్ని మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.